చాలా పెద్ద గొడవ అయిపోయింది తనకి నాకు. ఇంక జీవితంలో తన మొహం కూడా నేను చూడలేను అనుకున్నాను. కానీ ఏదైనా మనదనుకుంటే ఎప్పటికైనా మన దగ్గరికే వస్తది కదా! సో, అలా 1 ఇయర్ తర్వాత అనుకోకుండా మరి దేవుడు ఏమనుకోలో తెలీదు గానీ, అలాగ ఇద్దరికీ కలిపాడు. కలిపిన తర్వాత చాలామందంటారు, గొడవకు ముందు చాలా బాగా ఉంటాం. రిలేషన్ బావుంటది. గొడవయిన తర్వాత అంతకు ముందులా ఉండలేమంటారు. సో, నా లైఫ్‌లో ఏంటయిందంటే, ముందు కంటే బెటర్ ఇంకా బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఒరేయ్! ఇంతకుముందు నేనెలా ట్రోల్ అయ్యానో తెలీదు గానీ, నా ఫ్యూచర్ ట్రోలింగ్ మాత్రం కనబడుతుందిరా ఈ ఇంటర్వ్యూలో. మీమ్ పేజెస్ గానీ, ట్రోల్ పేజెస్ గానీ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ! ఓకే. సో, అలా అలా చిగురించిందనమాట ప్రేమ. చిగిరించింది. హ్మ్. సో, తనతో హ్యాపీగా ఉంటున్నాను. ఇది నేను లవ్ అని చెప్పను. అలా అని చెప్పి ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకుంటానని కూడా నేను చెప్పలేను.